వైకుంఠ హిందువులకు చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజు భక్తులు తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తారు. మార్గశిర మాసం శుక్లపక్షంలో అంటే డిసెంబర్ జనవరి నెలలో ఈ రోజు వస్తుంది. ఈ కాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. ఇది భక్తుల ఆధ్యాత్మికతను మరింత పెంచుతుంది. ఈ రోజు విశ్వ పరిరక్షకుడైన శ్రీమన్నారాయణుడికి అంకితం చేయబడింది. భక్తులు ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆయన కృపను పొందడానికి వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల ఆశీర్వాదాలు మరియు మోక్షం లభిస్తాయని నమ్ముతారు. ఉపవాసం ద్వారా భక్తులు తమ మనస్సును మరియు శరీరాన్ని శుద్ధి చేసుకుంటారు. ఈ పవిత్రమైన రోజున భక్తులు విష్ణువు ఆలయాలకు అపారమైన విశ్వాసంతో వెళతారు. వారు ఆలయాల్లో ప్రత్యేక పూజలు మరియు హోమాలు నిర్వహిస్తారు. వారు శ్రీమన్నారాయణుడి మరియు ఆయన సతీమణి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క దివ్య అనుగ్రహాన్ని కోరుకుంటారు. ఈ రోజు వారు వారి జీవితాల్లో శాంతి మరియు సంతోషం కోసం ప్రార్థిస్తారు. వైకుంఠ ఏకాదశి అనేది చెడుపై మంచి విజయానికి మరియు భక్తి యొక్క ప్రాముఖ్యతకు గుర్తు. ఈ రోజు భక్తులు తమ ఆధ్యాత్మికతను మరింతగా పెంచుకోవడానికి మరియు విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఒక అవకాశం. వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత హిందూ పురాణాలలో లోతుగా పాతుకుపోయింది. మురాసురుడు అనే శక్తివంతమైన రాక్షసుని చుట్టూ తిరుగుతుంది. మురాసురుడు విశ్వానికి చాలా బాధ కలిగించాడు. ఈ దురాగతాలను భరించలేక దేవతలు శ్రీమన్నారాయణుడిని సహాయం కోసం అర్పించారు. విష్ణువు మరియు మురాసురుడి మధ్య భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధం చాలా రోజులు కొనసాగింది. చివరకు శ్రీమన్నారాయణుడు తన అనంత జపాంతో మురాసురుడిని ఒక ప్రత్యేక ఆయుధంతో మాత్రమే ఓడించగలమని గ్రహించాడు. అతను తన సుదర్శన్ చక్రాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. ఒక భయంకరమైన గర్జంతో విష్ణువు సుదర్శన్ చక్రాన్ని మురాసురుడిపై విసిరాడు. దాని ప్రభావం భూమిని కంపింపచేసింది. మురాసురుడు ఓడిపోయాడు మరియు విశ్వం సంతోషించింది. మురాసురుడు తన తప్పును గ్రహించి విష్ణువుకు లొంగిపోయి మోక్షం పొందాడని నమ్ముతారు. ఈ విజయాన్ని వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటారు. శ్రీమన్నారాయణుడు హిందూ మతంలో ప్రధాన దేవతలలో ఒకరు. ఆయనను విశ్వ పరిరక్షకుడు మరియు రక్షకుడు అంటారు. విష్ణువును తరచుగా నీలిరంగు చర్మంతో చిత్రీకరిస్తారు. ఇది ఆయన సర్వవ్యాప్త స్వభావాన్ని సూచిస్తుంది. ఆయన చేతిలో చంగన్, చక్రం, గద్, పద్మ ఉంటాయి. ఇవి సృష్టి యొక్క ఆదిబనిని, కాల్చక్రాన్ని, శక్తి మరియు అధికారాన్ని మరియు పవిత్రత మరియు ఆధ్యాత్మిక జిగానాన్ని సూచిస్తాయి. శ్రీ మహాలక్ష్మి సంపద్ మరియు అదృష్ట దేవుడు. ఆమె శ్రీమన్నారాయణుడి సతీమణి. ఆమె సంపద, అదృష్టం మరియు సమృద్ధిని సూచిస్తుంది. ఆమెను తరచుగా ఆభరణాలు మరియు మంచి వస్త్రాలతో అలంకరించబడిన అందమైన చిత్రీకరిస్తారు. శ్రీ మహాలక్ష్మి సాధారణంగా పద్మంపై కూర్చుని ఉంటుంది. ఇది ఆమె పవిత్రతను సూచిస్తుంది. విష్ణువుతో పాటు మహాలక్ష్మిని పూజించడం వల్ల భౌతిక మరియు ఆధ్యాత్మిక సమర్థిస్తుందని నమ్ముతారు. భాగం పవిత్ర ఏకాదశి వ్రతం ఆచరించడం. వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు కఠినమైన ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాసం కేవలం ఆహారాన్ని మానుకోవడం మాత్రమే కాదు, ఇది మనస్సును మరియు శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి ఒక మార్గం. ఉపవాసం ద్వారా భక్తులు తమ ఆధ్యాత్మిక చింతను పెంపొందించుకుంటారు. ఈ ఉపవాసం సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉంటుంది. ఇది భక్తుల ఆత్మశుద్ధి కోసం ఒక ముఖ్యమైన సమయం. సూర్యోదయం నుండి సూర్యోదయం వరకు ఉపవాసం చేయడం ద్వారా వారు తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో మరింత లోతుగా వెళ్ళగలుగుతారు. భక్తులు ధాన్యాలు, చిక్కుట్లు మరియు కొన్ని కూరగాయలను తినరు. ఇది కేవలం ఆహార నియమాలు మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మిక నియమాలు కూడా. ఈ నియమాలు భక్తులను మరింత క్రమశిక్షణతో జీవించడానికి ప్రేరేపిస్తాయి. ఉపవాసం అనేది శరీరాన్ని మరియు మనస్సును శుద్ధి చేసుకోవడానికి, ఆధ్యాత్మిక చింతనకు మరియు దైవంతో అనుబంధానికి తన్ను తాను సిద్ధం చేసుకోవడానికి ఒక మార్గం. ఇది భక్తులకు తమ ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది. ఉపవాసం ద్వారా వారు తమ ఆత్మను శుద్ధి చేసుకుంటారు మరియు దైవంతో మరింత సమీపంగా ఉంటారు. ఇది ప్రాపంచిక ఆనందాల నుండి వైదొలగి ఆధ్యాత్మికంగా దిగడానికి ఒక రోజు. ఈ రోజు భక్తులు తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో మరింత లోతుగా వెళ్ళడానికి మరియు దైవంతో మరింత సమీపంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఇది ఒక పవిత్రమైన సమయం, భక్తులు తమ ఆత్మను శుద్ధి చేసుకోవడానికి మరియు ఆధ్యాత్మికంగా ఎదగడానికి. 7వ భాగం ఆచారాలు మరియు నైవేద్యాలు భక్తిని చూపుతోంది.
భక్తులు వైకుంఠ ఏకాదశి నాడు తెల్లవారుజామున నిద్రలేచి పవిత్ర స్నానం చేస్తారు. వారు విష్ణువు ఆలయాన్ని సందర్శించి దేవతలకు ప్రార్థనలు, పువ్వులు, పండ్లు మరియు తీపి పదార్థాలను సమర్పిస్తారు. చాలా మంది భక్తులు రాత్రంతా జాగరణ చేస్తారు. భజనలు పాడుతూ విష్ణువు యొక్క కీర్తిని వివరించే ప్రవచనాలను వింటారు. ఆలయాల్లో భక్తి మరియు ఆధ్యాత్మిక ఉత్సాహం ఉంటుంది. 8వ భాగం వైకుంఠ ఏకాదశి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. వైకుంఠ ఏకాదశి కేవలం ఆచారాలు మరియు ఉపవాసం గురించి కాదు. ఇది భక్తుల జీవితాల్లో ఒక ముఖ్యమైన రోజు, ఎందుకంటే ఇది వారి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక కీలకమైన మైలురాయి. ఈ రోజు భక్తులు తమ మనస్సును శుద్ధి చేసుకోవడానికి మరియు తమ ఆత్మను పరిశీలించడానికి సమయం కేటాయిస్తారు. ఇది లోతైన ఆధ్యాత్మిక చింతన మరియు ఆత్మ పరిశీలనకు ఒక రోజు. భక్తులు తమ ఆత్మను పరిశీలించి తమ జీవితంలో ఉన్న లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు వారు తమ ఆధ్యాత్మిక లక్ష్యాలను పునరుద్ధరించడానికి మరియు తమ దైవంతో మరింత సమీపంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఇది మనలో మంచి మరియు చెడుల మంచి శాశ్వత యుద్ధానికి గుర్తు చేస్తుంది. ఆ యుద్ధంలో భక్తులు తమలోని చెడును జయించి మంచిని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు వారు తమ ఆత్మను పరిశీలించి తమ జీవితంలో ఉన్న లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు. ఈ ఏకాదశిని ఆచరించడం ద్వారా భక్తులు తమ అంతర్గత రాక్షసులను జయించి జనన్ మర చక్రం నుండి విముక్తి పొందాలని కోరుకుంటారు. వారు తమ ఆత్మను పరిశీలించి తమ జీవితంలో ఉన్న లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు వారు తమ ఆధ్యాత్మిక లక్ష్యాలను పునరుద్ధరించడానికి మరియు తమ దైవంతో మరింత సమీపంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఇది దైవంతో అనుబంధం ఏర్పరచుకోవడానికి మరియు ఉద్దేశ్యం మరియు అర్థంతో నిండిన జీవితం కోసం ఆశీర్వాదాలను కోరడానికి ఒక రోజు. భక్తులు తమ ఆత్మను పరిశీలించి తామ జీవితంలో ఉన్న లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు వారు తమ ఆధ్యాత్మిక లక్ష్యాలను పునరుద్ధరించడానికి మరియు తామ దైవంతో మరింత సమీపంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. 9వ భాగం ముగింపు. ఈ శుభ దినాన ఆశీర్వాదాలు కోరడం. వైకుంఠ ఏకాదశి అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన రోజు. ఈ చెడుపై మంచి విజయాన్ని జరుపుకోవడానికి శ్రీమన్నారాయణుడి మరియు శ్రీ మహాలక్ష్మదేవి యొక్క ఆశీర్వాదాలను కోరడానికి మరియు ఆత్మ అన్వేషణ మరియు ఆధ్యాత్మిక వృద్ధి యొక్క ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఒక రోజు. ఈ శుభ దినం అందరికీ శాంతి, శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక జమానోదయాన్ని కలిగించుగాక.